సిఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి బలాన్ని ప్రతిబింబిస్తూ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సానా సతీష్. సమగ్ర విద్యా ప్రమాణాలతో 26 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న కాకినాడ ఎంఎస్ నారాయణ జూనియర్ కళాశాల. పండూరు చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి గ్రామీణ ప్రజలకు విహార స్థలంగా మారుస్తాం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాల పరిజ్ఞానాన్ని అందించడం మాత్రమే కాకుండా వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైన విద్యా ప్రమాణాలు, విలువలు, క్రమశిక్షణ, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడం నేటి విద్యా సంస్థల ప్రధాన బాధ్యతగా మారింది. ఈ దిశగా కాకినాడ పట్టణంలో గత 26 ఏళ్లుగా విద్యా సేవలు అందిస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సంస్థగా ఎంఎస్ నారాయణ జూనియర్ కళాశాలపై ప్రత్యేక కథనం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల్ని ప్రారంభించిన సందర్భంగా కళాశాల డైరెక్టర్ మతుకుమిల్లి శ్రీ విజయ్ వెల్లడించిన అంశాన్ని విద్యా సంస్థ విద్యా విధానం లక్ష్యాల్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కళాశాల యాజమాన్యం పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది. విద్యార్థుల పురోగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమనే భావనతో ప్రతి శనివారం పేరెంట్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య, పోటీ పరీక్షల శిక్షణ, భద్రతా చర్యలు, క్రీడలకు ప్రోత్సాహం వంటి అంశాల కళాశాల ప్రత్యేక గుర్తింపుకు కారణమవుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. మై నేమ్ ఇస్ సత్య. నేను ఎస్ఎస్ఆర్కే మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను సార్. నాకు అక్కడ 10th క్లాస్లో 577 మార్క్స్ వచ్చాయి సార్. ఇక్కడికి వచ్చాక ఈ కాలేజ్లో నాకు ఏ డౌట్ ఉన్నా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉంటుంది సార్. మీరు ఏ డౌట్ ఉన్నా సరే వాళ్ళు ఏ టైంలో కూడా మీరు మెసేజ్ చేసినా కూడా మీకు వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారు సార్. సిలబస్ ఫుల్గా కంప్లీట్ చేస్తారు సార్. మనకి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది సార్. గుడ్ మెటీరియల్ ఉంటుంది సార్. మనకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఏదన్నా సరే మనకి చాలా అర్థమయ్యేలా చెప్తారు సార్. నాకు ఇక్కడికి వచ్చాక 465 మార్క్స్ వచ్చాయి సార్ ఫస్ట్ ఇయర్లో. నేను మా టీచర్స్ ఇచ్చిన కృషికి నేను హార్డ్ వర్క్ చేయడం వల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయి సార్. హార్డ్ వర్క్ సార్. ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి సార్. అన్నిటికన్నా ముందు హార్డ్ వర్క్ చేసిన తర్వాత మనం ఒక ప్లానింగ్ ఉండాలి సార్. టైం టేబుల్ వేసుకొని ఏ టైంలో ఏం చేయాలి, ఏ రోజుకి ఎంత కంప్లీట్ చేయాలి, టీచర్స్ దగ్గర నుంచి మన సజెషన్స్ తీసుకొని వాటిని ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్. సార్ నేను మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ నుంచి వచ్చాను సార్. నాకు ఇక్కడికి వచ్చాక ఇంకా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ, ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ టైం క్లారిఫికేషన్ చేసేవారు సార్. ఎప్పుడు అడిగినా సరే, ఎన్నిసార్లు అడిగినా సరే నాకు డౌట్ క్లారిఫై చేసేవారు సార్. అండ్ ఇక్కడికి వచ్చాక నాకైతే 458 మార్క్స్ వచ్చాయి సార్ 470కి. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఎప్పుడు ఏం అడిగినా కూడా చెప్తారు సార్. టీచర్స్ అందరూ కూడా చాలా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు సార్. వాళ్ళు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా వాళ్ళే అడిగి తెలుసుకుంటారు సార్. ఈ కాలేజ్కి వచ్చినప్పుడు నేను ఈ కాలేజ్లో అంటే వేరే కాలేజెస్ కూడా బాగున్నాయి కానీ ఈ కాలేజ్లో ఉన్న సేఫ్టీ, వీళ్ళు చూపించే కేర్ కానీ, ఫ్రెండ్లీ కానీ నాకు ఇంకా ఎక్కడా దొరకదని అనిపించింది సార్. అందుకే నాకు ఇదే రైట్ చాయిస్ అని అనిపించింది సార్. నెహ్రూ ఎడ్యుకేషనల్ సొసైటీ 1971లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎంఎస్ నారాయణ జూనియర్ కాలేజు 2000 సంవత్సరంలో ఈ జూనియర్ కాలేజీ సెక్షన్స్ ప్రారంభించడం, అలాగే 26 సంవత్సరాలు ఈ జూనియర్ కాలేజీ ప్రస్థానంలో మరి ఎంతోమంది పిల్లలు ఈ జూనియర్ కాలేజ్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళి లైఫ్లో బాగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో సెటిల్ అయ్యారు. ఆ విషయంలో మా ఎంఎస్ నారాయణ జూనియర్ కాలేజ్ స్టాఫ్, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి ఇక్కడ జాయిన్ చేసిన తల్లిదండ్రులందరికీ ఈ 26 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మరి రాష్ట్రంలో 5వ స్థానంతో పాటు మరి టౌన్లో 2nd ప్లేస్ వచ్చింది మా స్టూడెంట్ ప్రకాష్ని. 470 మార్కులకి 460 మార్కులు రావడం కూడా ఈరోజు మాకు చాలా గర్వంగా ఉంది. అట్ ద సేమ్ టైం 2026-27 విద్యా సంవత్సరానికి అత్యధిక సంఖ్యలో అంటే లాస్ట్ ఇయర్ కంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ విద్యార్థుల సంఖ్య మన కాలేజీలో చేరడంతో పాటు మరి ఈ క్లాట్ ఏదైతే కోర్సు ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తామో అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్కి ఎక్కువ తల్లిదండ్రుల నుంచి ఆదరణ ఉండడం జరిగింది. అదేవిధంగా ఐఐటి నీట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఈ సంవత్సరం ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా తల్లిదండ్రులు మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒమ్ము చేయకుండా లాస్ట్ ఇయర్ కంటే కూడా మరింతగా నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేటువంటి విధంగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న తల్లిదండ్రులకి అలాగే మా అధ్యాపకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పండూరు చెరువును భవిష్యత్తులో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ పిఠాపురం ప్రధాన రహదారి సమీపంలోని పండూరు చెరువు సుందరీకరణ అభివృద్ధి పనుల్ని ఎమ్మెల్యే పంతం నానాజీ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు దాసరి శివ, జీని శ్రీనివాస్, పోసిన రాము, పాండ్రంకి రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న సానా సతీష్ సోమవారం తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై మద్దతు ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో కూటమి బలాన్ని ప్రతిబింబించేలా సానా సతీష్ 2 సెట్ల నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనంలో సోమవారం తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి అధికారికంగా అందించారు. అలాగే కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, పార్టీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై సానా సతీష్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా సానా సతీష్ నామినేషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి రాజ్యసభ వేదికగా సమర్థవంతంగా పనిచేస్తామని ఈ సందర్భంగా సానా సతీష్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు శెట్టి బత్తుల కుమార్ రాజు ఆరోపించారు. డిఎస్సీని రద్దు చేయాలని, డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం జిల్లా కార్యదర్శి వర్సాల జాన్ ప్రభాకర్, సంయుక్త కార్యదర్శి సవరపు చిట్టిబాబు, కాకినాడ రూరల్ మండలం వైసీపీ సోషల్ మీడియా విభాగ అధ్యక్షులు అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రికార్డులు లేనట్టున్నాయి కదా. రాష్ట్ర విద్యాశాఖ మినిస్టర్ అంటేనే రాజీనామా చేయాలి. రాష్ట్ర విద్యాశాఖ మినిస్టర్ అంటేనే రాష్ట్ర విద్యాశాఖ మినిస్టర్ అంటేనే దగా డిఎస్సీని వెంటనే దగా డిఎస్సీని చేసిన అక్రమాలపై సిబిఐ చేసిన అక్రమాలపై జై జగన్ జై జగన్. ఈవేళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీని నిర్వహించామని 16,000 మందికి టీచర్లకి ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. నిజానికి నిర్వహించినటువంటి డిఎస్సీలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగాయని స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ప్రధానంగా ఆయన అడిగినటువంటి ప్రశ్నలు నిర్వహించినటువంటి మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల మెరిట్ లిస్టు ఎందుకు కలెక్టరేట్లో పెట్టలేదు, నిర్వహించినటువంటి అభ్యర్థుల తాలూకు డేటా వెంటనే ఎందుకు డిలీట్ చేశారు, ఈ క్రమంలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగాయి. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. అర్హులైనటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు రాలేదు. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులందరినీ పార్టీ సానుభూతి పరులకి ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి ఈ మెగా డిఎస్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలని డిమాండ్ చేస్తూ ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇటీవల డిఎస్సీలో అర్హత ఉండి మార్కులు సాధించి మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాలేదనేటటువంటి నిరాశతోటి అభ్యర్థులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానాలు, వారు విన్నవించుకున్నటువంటి వేదన చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేసి ఎంత అన్యాయం చేసిందో నిరుద్యోగుల విషయంలో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఒక అమ్మాయికి, ఎస్సీ అమ్మాయికి మెరిట్లో మార్కులు వస్తే మెరిట్లో ఉద్యోగం ఇవ్వకుండా ఆ అమ్మాయిని మెరిట్ని తీసివేసి ఎస్సీ రిజర్వేషన్లో ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఎస్సీ రిజర్వేషన్లో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుని వాళ్ళు కాలు రాశారు. ఎలా కాలు రాశారు? మెరిట్లో కానీ ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చుంటే ఎస్సీ రిజర్వేషన్లో ఇంకొక ఎస్సీకి ఉద్యోగం వచ్చేది కదా. అంటే 2 పోస్టుల విషయంలో అవకతవకలు జరిగాయి అనేది స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. కృష్ణా జిల్లా తీసుకోండి. కృష్ణా జిల్లాలో ఒక అభ్యర్థికి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ వచ్చింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగ మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థికి ఉద్యోగం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఈ మధ్య నిర్వహించినటువంటి డిఎస్సి నిర్వహణలో చేశారనేటటువంటి ఉద్దేశాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కాకినాడ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణ విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలి. లేదంటే కేంద్రం జోక్యం చేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఎస్సీ విభాగం కాకినాడ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కాకినాడ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బంగారు సత్యబాబు, పొలిపల్లి జగన్, అమలకంటి బలరాం, పిల్లి కోదండం, రెడ్డెన్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్ మేడం 120 అండి. ఇది 219 కూడా బ్యాంక్ దగ్గర ఉన్నాయి. ఈ డీడీలు అవుతున్నాయండి. అదే ప్రింట్ చేసే దగ్గర బెల్ట్ పాడైందంట. బ్యాలెన్స్ ఇలాగా వాటర్ సెగ్రిగేట్ చేసి వాటర్ ఇన్ఛార్జ్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ అప్లికేషన్ కూడా ఏం ఫిల్అప్ చేయాలి, ఫోన్ నెంబర్ ఏదో అలాగే ఒకసారి తీసుకెళ్ళి మీ నెంబర్ వేసి అంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉన్నారా? కాంట్రాక్ట్ మారినప్పుడు మీరు కాంట్రాక్ట్ మార్చేస్తున్నారా? కాంట్రాక్ట్ నమస్కారం అండి. మనకు తెలుసు ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సోమవారం మన గ్రీవెన్స్ పెట్టడం జరుగుతుంది ప్రజా దర్బార్లో ప్రతి సోమవారం లాగే ఈరోజు స్మార్ట్ సిటీ ఆఫీస్లో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో 16, 17, 18 మరియు 24 వార్డులు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో గవర్నమెంట్ అధికారుల చేత దాని తర్వాత మళ్ళీ ఎవరైతే ఉన్నారో ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి అలాగే నాయకులతో కలిసి ఈరోజు గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రస్తుతానికి విజయవాడ వెళ్ళడం వల్ల మా నాయకుల ద్వారానే ఈరోజు ఎవరైతే ప్రజలు వచ్చారో వాళ్ళందరి యొక్క సమస్యలన్నీ కూడా ఇక్కడ గ్రీవెన్స్ రిజిస్టర్ చేసుకోవడం జరుగుతున్నాయి. వితిన్ 1 అవర్ అలాగా మొత్తం ఈ 4 వార్డుల నుంచి ఎన్ని గ్రీవెన్స్ వచ్చాయన్నది కూడా మనకు తెలుస్తుంది. ఎంత త్వరతగినైతే అధికారులు కూడా దీనిపై స్పందించాలని చెప్పి ప్రతి ఒక్క అధికారిని ఇక్కడే కూర్చోబెట్టమని చేయించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఏదైతే గత 2014-19లో ఎంతోమంది బెనిఫిషరీస్ మనకి టిడ్కో కోసం అపార్ట్మెంట్స్కి ₹1,00,000 కట్టిన బెనిఫిషరీస్ ఉన్నారండి. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ లాటరీ సిస్టంలో కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పి చాలామందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేసి కొంతమందికి అయితే ప్లాట్స్ అలాట్ అయినా కూడా కావాలన్న కొన్ని ఉద్దేశాలతో వాళ్ళకి ఆపడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే శనివారం పూట మళ్ళీ ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఎంతోమంది ₹1,00,000 కట్టి బ్యాంకుల్లో ఒకవేళ వాళ్ళకి ప్లాట్ రాకపోయినప్పుడు కూడా కొంతమంది బయట అప్పు చేసి మరీ కూడా టిడ్కో ఫ్లాట్కి ₹1,00,000 కట్టడం జరిగింది. అలాంటి బెనిఫిషరీస్ చాలామంది మా ప్రజా దర్బార్లో ఇష్యూస్ పెట్టుకుంటే దాన్ని మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ప్రత్యేకమైన ఫండ్ రిలీజ్ చేసి ఎవరైతే మామూలుగా ₹1,00,000 వెనక్కి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెక్స్ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరుగుతుంది. మొన్న అయితే 120 చెక్లు ఇచ్చారండి. ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకెవరైతే బెనిఫిషరీ 1 lakh రిఫండ్స్ కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రీవెన్స్లో నోట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎంతవరకు వస్తున్నారో బెనిఫిషరీస్ చూసి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చెక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు సోమవారం, ప్రతి సోమవారం కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు మన కాకినాడలో ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 19, 20, 21, 23, 16 వార్డులు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ప్రతి సోమవారం ఒక 4 వార్డులు చొప్పున తీసుకుంటున్నాం. 4 వార్డుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా శానిటేషన్కి సంబంధించింది కానీ, రోడ్స్కి సంబంధించింది కానీ, ఇంకా పట్టాలకు సంబంధించినవి కానీ, ఏ సమస్య ఉన్నా కూడా కరెంటు పవర్కి సంబంధించినవి కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరుగుతుంది. అది దాంట్లో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి సోమవారం మనం గ్రీవెన్స్ సెల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్పందన చాలా బాగుంది. ఎందుకంటే మాకు అధికారులు, నాయకులు, రాజకీయ వ్యక్తులు అందరూ ఒకే చోట ఉండి ప్రతి సమస్యను కూడా ఒక 2 రోజులు 3 రోజుల్లో ఈ సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది. అందుకని గ్రీవెన్స్ సెల్ చాలా ప్రజలందరికీ కూడా చేరువుగా ఉంది. కాకినాడ ప్రజలు ఇంకా మంది వచ్చి ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి.
కాకినాడ మరోసారి రాజ్యసభకు సాన సతీష్ బాబుకు కేటాయించడం అభినందనీయమని కాకినాడ జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మోస అబ్రహం పేర్కొన్నారు. సోమవారం కాకినాడ దమ్ములపేట విక్టరీ రివైవల్ సెంటర్ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోజేష్ కుమార్, రాష్ట్ర సెక్రటరీ ప్రభాకర్, రాష్ట్ర కోశాధికారి శ్రీపణి, కౌన్సిల్ జిల్లా నాయకులు అగమన రాజు, అకన్ యేసుదాస్, జార్జి బాబు, సురేష్, జాన్సన్, పి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మీడియా మిత్రులకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు చెప్పడానికి ఈరోజు ముందుకొచ్చాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం హర్షణీయమైనది. ఎందుకంటే మా కాకినాడ జిల్లాకు సంబంధించిన నాయకులు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి మరొకసారి రాజ్యసభలో వారిని ఎన్నుకున్నందుకు నిండు కృతజ్ఞతలు సేవకులందరి తరపున, క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అనేక మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, కానీ సానా సతీష్ బాబు గారి యొక్క విధానమే వేరు. వారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రజల మీద వారికి చూపిన మక్కువ, ప్రతి శుక్రవారం వారి గ్రీవెన్స్ పెట్టి ప్రజలకు కావలసిన వారిని వసతులన్నీ వారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి గ్రీవెన్స్ వారే స్వయాన పరిశీలన చేయడం కూడా తెలుసు. అంతేకాదు మొట్టమొదటిగా గౌరవవేతనం మొదటిసారి మేము ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదటిగా రాష్ట్రంలో స్పందించిన వ్యక్తి సానా సతీష్ బాబు గారే, ఇంకెవరు స్పందించలేదు. వారు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి ఆ వేతనం పడడంలో మొదటి ప్రాధాన్యం వారే చేస్తారు. ఇలా వివిధ అంశాలపై ఒక క్రైస్తవ లోకానికే కాకుండా, సేవకులకే కాకుండా మొన్న ఐపీఎల్ పెట్టి వేల మంది యువతని ప్రోత్సహించారు. వారి యొక్క ఆనందానికి హద్దులు లేవు. కొన్ని వేల మందికి కొరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను, కాకినాడ ప్రజలను సంతోషమైన రీతిలో తీసుకుని వెళ్తున్నారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో వారు రాజ్యసభకు ఎంపిక అవ్వడం చాలా సంతోషం అండి. మరి ఇలా అనేకమైన రీతిలో కొత్త వారికి, పనిచేసే వారికి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతేకాదు మొన్నటిలోనే కాకినాడ నుంచి కోసాద జిల్లా రాష్ట్ర సెక్రటరీగా సుస్మిత గారిని కూడా ఎన్నుకున్నారు. ఇలా కొత్త ముఖాలని, చదువుకున్న వారిని, పనిచేసే వారిని ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తుంది. ఇలాగ మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ పక్షంగా మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నెలలో ఒక రోజు మేము రాష్ట్రం కొరకు, ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్ అని వందల సంఖ్యలో పాస్టర్స్ పాల్గొని రాష్ట్ర క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్ర పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తయిపోతే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తాను. అందరికీ నమస్కారాలు. కాకినాడ రూరల్ మండలం చీటిక బైపాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 5 కుటుంబాలకు చికిత్స పొందుతున్న వారికి కేంద్రపాలెం గ్రామానికి చెందిన మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 80,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మన ఊరు మన బాధ్యత వ్యవస్థాపకుడు మేడిశెట్టి రామ్మోహన్ మాట్లాడారు. రెక్కాడితే గాని డొక్కాడని ఉపాధి కూలీలు బతుకు తెరువు కోసం వెళ్లి టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదానికి గురైన ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువత, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 6వ తేదీ శనివారం రోజున చీటికి బైపాస్ రోడ్లో అతి ఘోరమైనటువంటి లారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెక్కాడి దగ్గర డొక్కాడినటువంటి ఉపాధి హామీ కూలీలు రోజుకు 300 రూపాయలకి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు అతి తీవ్రంగాను గాయపడ్డారు. కొంతమంది అయితే కనుక స్పాట్లోనే కూడా చనిపోయారు. స్పాట్లో 4 చనిపోవడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్తుంటే మరొక కూలీ చనిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఒక కూలీ కోమాలో ఉన్నారు. చాలా హృదయవిదారకమైన ఈ ఘటన. కాబట్టి మనకింతకులే అని, మా పక్క ఊరి కదా మనకింతలే అని ఊరుకోకుండా ఇంద్రపాలెం ప్రజలందరూ కూడా, మేము కూడా తల చేయి వేసి ఈ యొక్క డొనేషన్కి హెల్ప్ చేసి మేము కూడా ఇస్తామంటే మన ఊరు మన బాధ్యత సంస్థ ముందుకొచ్చి ఇంద్రపాలెంలో ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి అందరి దగ్గర కూడా ఈ యొక్క విరాళాలను కలెక్ట్ చేసి ఈ రోజున ప్రమాద బాధితులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుటుంబాలకు అందరికీ కూడా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వారి ఆత్మలకు కూడా శాంతి కలగాలని, వీరి యొక్క మనోవేదనకి ఎవరు కూడా తీర్చలేనిది. అదేవిధంగా ఆరో వ్యక్తి అనేటువంటి ఒక ఆమె ఇప్పటికీ కూడా బెడ్ రీడన్ అయి ఉంది. వారికి ఈ విధమైనటువంటి సహాయం కూడా అందడం లేదు. కాబట్టి చనిపోయిన వారికి అంటే ప్రభుత్వం అంతా కూడా ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది.
కానీ ఏంటంటే బెడ్ రీడన్ అయిన వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించడం లేదు. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ పంత నానాజీ గారు, మన సమీపంలో ఉన్నటువంటి వాషంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి గారు, వీళ్ళందరూ కూడా ఇనిషియేట్ చేసి ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి కూడా వారికి ఆరోగ్యరీత్యా హాస్పిటల్ ఖర్చు ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ కుటుంబీకులను అడిగితే కనుక సుమారు 6 లక్షల రూపాయలు అయిందని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందడం లేదు. కాబట్టి మంత్రి గారి వారిని కానీ మన శాసనసభ్యులు కానీ గౌరవ జిల్లా కలెక్టర్ కానీ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇనిషియేట్ చేసి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటారని, ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ రోగిని మీ యొక్క సహృదయంతో ఆదుకుని వారి యొక్క ఆరోగ్య ఖర్చులు భరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సహకరించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ పెద్దలకి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ఇంద్రపాలెం ప్రజలందరికీ కూడా మన ఊరు మన బస్సు స్వచ్ఛంద సంస్థ తరఫున వినపాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అందరూ కూడా ముందుకు వచ్చి మేము కూడా మా వంతుగా మా సహాయ సహకారాలు అందిస్తాం, మేము సైతం అందరూ వచ్చి విరివిగా విరాళాలను అందించడం జరిగింది. ఆ యొక్క విరాళాలను ఈ రోజున ఈ యొక్క బాధ్యులందరికీ కూడా అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నీహా మరియు నీరు కూచిపూడి నృత్యాలయం 25వ వార్షిక మహోత్సవం కాకినాడ రామారావుపేటలో గల జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. నీహా మరియు నీరు కూచిపూడి నృత్యాలయం వ్యవస్థాపకురాలు నాట్యాచారిణి ఎం కళ్యాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన సుమారు 135 మంది నాట్య విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, నాట్య గురువులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాల్ని నీహా మరియు నీరు కూచిపూడి నృత్యాలయ వ్యవస్థాపకురాలు నాట్యాచారిణి ఎం కళ్యాణి KNE ఛానల్కు వివరించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ పర్యాటక ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అన్నవరంలోని రత్నగిరిపై వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం భక్తులు, దేవస్థాన సిబ్బంది, స్థానిక గ్రామ ప్రజలకు యోగా శిక్షణ నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం రూపొందుతుందన్నారు. జిల్లాలో 2 లక్షల మంది ప్రజల్ని భాగస్వాములు చేసేలా యోగాంధ్ర 2026 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గ్రామ మండల స్థాయిలో నిర్వహిస్తున్న యోగా పోటీలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ కోరారు. ఇప్పుడు భుజములకు సంబంధించినటువంటి వ్యాయామాలు 2 చేతులు పైకి లేపండి. 2 చేతులు ఇవ్వాలి. అరచేతులు బయటకు ఉండాలి. అరచేతులు బయటకు ఉండాలి. 1 2 2 3 బ్రిడ్జాకారంలో ఉండాలి. ఈ చేతి ప్రకారము చేతుల మాత్రంలో చాలా ఉపయోగాలు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. 1 2 కొంచెం మెరుగుపాడు. 2 3 4 5 6 7 ఇది డైలీ చేసుకోవచ్చు. బాడీ వెంటనే రిలాక్స్ అయిపోతుంది. దాహం వేస్తుంది, వాటర్ లేదు. కామెడీ ప్రాణాయామం 2 4 5 6 7 8 మీ యొక్క 2 చేతులను ఈ విధంగా మొత్తం వేసుకుని కాళ్ళు ఒకరి దగ్గర దూరం కాళ్ళు ఉంచండి. మొదటిగా మెడకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామం చేద్దాం. మీ యొక్క మెడను మీ యొక్క ఛాతి తగిన విధంగా ముందుకు వంచండి. శ్వాస విడిచిపెట్టు. వెనక్కి బాగా వెనక్కి ఇవ్వండి. వెనక్కి 2 ముందుకి 3 వెనక్కి 3. ఓకే. ఇప్పుడు మెడ కుడివైపు వంచడం, ఎడమవైపుకి వంచడం. ఒకసారి నేను చూస్తాను, చేస్తాను, చూడండి. చూసి నెక్స్ట్ చేయండి. కుడివైపు ఈ విధంగా, నెక్స్ట్ ఎడమవైపు ఈ విధంగా. రెడీ? అందరూ కలిసి చేయండి. 1 శ్వాస తీసుకుంటూ చేయాలి. 1 2 2 3 3. ఓకే, రిలాక్స్. ఇప్పుడు నెక్ ట్విస్టింగ్. మెడను ఈ విధంగా కుడివైపు తిప్పడం, ఈ విధంగా అందరూ కలిసి 1 కుడివైపు 2 3 3. ఇప్పుడు నెక్ రొటేషన్. మెడను తిప్పుతాం కుడివైపు నుంచి ఎడమవైపుకి. అదేవిధంగా యాంటీ క్లాక్ 2 2 3 3.
తాడి చెట్లను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. తాడి చెట్లను సంరక్షించాలని, తాడి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ బీజేపీ నాయకులతో కలిసి ఆయన ఒక వినతి పత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ మహిళా నాయకురాలు పెండం శ్రీదేవి, పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. వదిలే సార్ ఒకసారి ఉండండి, అలా కాగితం పట్టుకోండి, మళ్ళీ ఇచ్చేద్దరు లైన్కి. వచ్చి 3 కాగితాలు చాలా లేవు, కాగితాలు లేవు అక్కడ. పట్టుకోండి, అలా పట్టుకోండి, అలా పట్టుకోండి, ఇలా చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనతా వారధి భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలిపించిందో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, దాంట్లో భాగంగా కాకినాడ కలెక్టరేట్ రావడం జరిగింది. తాటి చెట్ల యొక్క ఆవశ్యకత, తాటి చెట్లు పెంచడం వల్ల సమాజానికి చేకూరేటువంటి మేళ్లు అనే అంశం మీద వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఏదైతే పల్లె గీత కార్మికులు, అదే కాకుండా అన్ని రకాల వర్గాల ప్రజలకి కూడా ఉపయోగపడుతున్నటువంటి తాటి చెట్టుని నిర్లక్ష్యం చేస్తూ, తాటి చెట్లని నిర్మానుష్యంగా ప్రతి చోట తొలగిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానివల్ల ఎకో బ్యాలెన్స్ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు గుర్తించి ప్రతి చోట కూడా తాటి చెట్లు పెంచడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు క్రియేట్ చేయాలని, తాటి చెట్లు తక్కువ టైంలో ఎదిగి చాలామందికి ఉపయోగం కల్పిస్తాయి. మనం ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేకపోతే కనుక తినడానికి కానీ, ప్రతి అంశం పల్మరా ఫైబర్గా కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఒక రేర్ ప్లాంట్గా భావించి ఈ రేర్ ప్లాంట్ని ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా తొలగించకుండా సరైనటువంటి చట్టాలు చేసి ఇవి తొలగించాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా పొందే స్థాయిలో తాటి చెట్టుని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే కనుక కొత్తగా వేసేటువంటి తాటి చెట్లకి ఏ విధమైన ప్రమాదం రాదు. అదేవిధంగా తాటి చెట్లపై ఉండేటువంటి ఎన్నో పక్షులు, కాకులు ముఖ్యంగా సమాజానికి చేస్తున్నటువంటి ఏదైతే మేళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మనం కోల్పోతున్నాం. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి తాటి చెట్లని అన్ని చోట్ల అందరూ కూడా పెంచి మన సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి ఇవాళ పీజీఆర్ఎస్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నమస్కారం. కొత్తపల్లి మండలంలోని కొత్త ఇసుకపల్లిలో గ్రావెల్ మట్టి తరలిస్తున్న లారీలను ఆదివారం గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేశారు. గ్రామం గుండా నిత్యం భారీ లారీలు తిరగడం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతింటోందని, పాదచారులు, విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన చెందారు. తీవ్ర ఇబ్బందులకు కారణమవుతున్న ఈ మట్టి రవాణాపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాది అంతా కలిసి 6 అడుగుల రోడ్డు అండి. ఈ 6 అడుగుల రోడ్లోనే 30 టన్నులు 40 టన్నుల లారీలు 15 రోజులు నేను తిరుగుతున్నాను. రోజుకు 100 మంది పగలో రాత్రి నిద్ర లేదు. రోడ్లన్నీ కూడా కింద డెవలప్మెంట్ చూసుకుని కల్లా రోడ్లు ఇలా ఏటవాలుగా అయిపోయినాయి. గోడలు కూడా క్రాక్లు ఇచ్చేసాయి. ఈ రోడ్డు వల్ల ఉన్న ఇల్లు కూడా అదురు వచ్చేస్తున్నాయండి. వైబ్రేషన్ వచ్చేసి అదురు వచ్చేసి ఏ బ్రిడ్జి పడిపోయినా సరే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి కూడా ఒక మనిషి లేడు. ఇక్కడ పడి సావాలి తప్ప బ్రిడ్జి పడిపోయిందంటే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఎవరిని తీసుకెళ్ళడానికి కూడా దారి లేదండి. ఇంకా ఉన్నాయి మాకు 10 టన్నుల కెపాసిటీ ఉన్న బ్రిడ్జిలు అండి. 30 టన్నుల బ్రిడ్జిలు వస్తున్నాయండి. 40 టన్నుల లారీలు అండి. మన నైట్ కరెంట్ లేదండి. గ్రామంలో కరెంట్ లేకపోతే ఊరంతా వచ్చి రామాలయంలో పడుకుంటూ దాని టైర్ వచ్చేసి టైర్ ఇడిపోయి రామాలయం తిన్నగా గుద్దేసి మళ్ళీ టైర్ వెనక్కి వచ్చింది. ఆ టైంలో అన్నుంటే చచ్చిపోతుండండి. అక్కడ అంత లారీలు కూడా ఈ గట్టిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి బలాన్ని ప్రతిబింబిస్తూ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సానా సతీష్.
సమగ్ర విద్యా ప్రమాణాలతో 26 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న కాకినాడ ఎంఎస్ నారాయణ జూనియర్ కళాశాల. పండూరు చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి గ్రామీణ ప్రజలకు విహార స్థలంగా మారుస్తాం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఎన్ఈ న్యూస్.